ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ ఎవరు వచ్చినా ఈ గుడికి అపాయం కలిగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తాం. రోజుకో ఉద్యమం తీసుకుంటాం. ఇవాళ మా దేవునికే స్వేచ్ఛ లేదు, దేవునికే రక్షణ లేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఏం రక్షణ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వ స్థలం అంటుర్రు. ప్రభుత్వం ఏడు నుంచి వచ్చింది? ప్రభుత్వం ఎవరు జోబుల డబ్బుల నుంచి పెట్టి భూమి కొన్నారు? ఇది హిందూ దేశం యొక్క దేవీ దేవతలు ఉండవలసిన బాధ్యత, ఉండే హక్కు, పెట్టుకోవాల్సిన బాధ్యత, పెట్టుకునే హక్కు ఈ బస్తీవాసులకు ఉంది. కాబట్టి వాళ్ళు ఈ స్థలంలో ఏ గుడి అయితే నిర్మాణం చేసుకుర్రో, అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరు కలిసి 10, 100, 1000 ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళందరూ కూడా వేసుకొని గుడి నిర్మాణం చేస్తే ఆ గుడిని ధ్వంసం చేసి ఆ గుడిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి వారిని అపహరించి ఎక్కడనో పెట్టే పరిస్థితి మనం ఇలా తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి బజరంగ్ దళ్ నుంచి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఎంఆర్ఓ ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రావడం జరుగుతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క గుడిని ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వ నిధులతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.